అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఒకటే తెలుగు రాష్ట్రం ఉన్నది, ప్రైవేట్ కాలేజెస్ ఇబ్బడి ముబ్బడిగా ఓపెన్ అయినాయి. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎస్పెషల్లీ కీసరా, ఇబ్రహీంపట్నం, అలాగా బండ్లగూడ, ఇతర చాలా ప్రాంతంలో అప్పుడున్న కోళ్ళ ఫారాలన్నింటిని కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చేశారు. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు. అవంతా మనకు అందరికి తెలిసిన విషయం. ఎస్పెషల్లీ మల్లారెడ్డి గారికి అయితే 3 యూనివర్సిటీలు ఉన్నాయి మనకు. సో మనకు ఆ రోజులలో ఉన్న రాజకీయ నాయకులందరికీ